పొలిటికల్ అనాలిసిస్ చేయలేను. కాకపోతే కొంత అబ్జర్వేషన్స్ ఏంటంటే తగ్గిపోతుంది అని అన్నారు కదా, అంటే పల్సన్ తగ్గిపోతుంది అని అంటున్నారు కదా. అయితే అది అట్లా కనబడుతుంది, అది ఎప్పటికీ పెరుగుతుంది కాదు కాదు తగ్గిపోతలేదు. తగ్గిపోతుంది అనేది మనకు స్టాటిస్టికల్ గా కనబడుతుంది. తగ్గిపోవటం కాదు, తగ్గిపోతుందంటే అణిచివేత అంత తీవ్రంగా ఉంది అని అర్థం. ఎంత అణిచివేత అంత తీవ్రంగా ఉంటే సూత్రమే చెప్తుంది, భౌతిక శాస్త్రం సూత్రమే చెప్తుంది, మళ్ళా అంత స్పీడ్గా వస్తుంది. అంటే మీరు అన్నట్టుగా తగ్గిపోతలేదు, అణిచివేత తీవ్రంగా ఉంది కనుక అంతగా పెరుగుతుంది. ఎప్పుడో ఒకసారి సుప్రీంకోర్టే చెప్పింది, పేరుకొని పోతుంది ప్రజల్లో ఆగ్రహం, ప్రెషర్ కుక్కలాగా బగ్గుమంటుంది. అంటే మీకు ప్రజలు వీధుల్లోకి వచ్చి ఓ ఎగిరి చేసి చేయరు సుమా, వాళ్ళ మనసులు వాళ్ళ హృదయాలు గాయాలు అవుతున్నాయి. ఇవాళ ఒక చలపతి చనిపోయిందంటే 50 సంవత్సరాలు అందులో అట్లా వాళ్ళ ప్రియమైన నాయకులను కోల్పోతున్నప్పుడు, ఒక 300 మందిని చంపేస్తున్నప్పుడు మీరు అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో కానీ అంత సులభంగా మనుషుల ఆ హృదయాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అవి గాయమైతే అది ఆగ్రహంగా తయారవుతుంది, ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రూపంలో కనబడుతుంది. అంటే ఒక ఉద్యమాలకు చావు అంటూ ఉండదు. ఒక నక్సల్బరీ అనిచేసి పోయింది అనుకున్నారు, ఒక శ్రీకాకుళం అనిచేసి పోయింది అనుకున్నారు. మరి ఏమైంది? పోయిందా అది? ఇవాళ దండకార్యాన్ని అలిచేసి ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి పంపించేశారు, అయితే పోయింది అనుకున్నారు. ఇవాళ బస్తర్ను ఆబూజిబండ్ను దండకారాన్ని ఇది చేసి పోయింది అనుకుంటే అది మన భ్రమగానే ఉంటుంది. ఈ ఆకలి మేము చెప్తున్నది ఏంటంటే, సమస్యలు ఉన్నంత వరకు, ఆకలి ఉన్నంత వరకు, దరిద్రం ఉన్నంత వరకు పోవాల్సింది ఇవి. దేశంలో ఇవి పోతే అది పోతుంది. అది పోయిందా అని మాట్లాడకుండా పోయింది తగ్గిపోయింది అని మాట్లాడుతున్నారు. పేదరికం తగ్గిపోయిందా? ఆకలి తగ్గిపోయిందా? దరిద్రం తగ్గిపోయిందా? కులము ఇంచు తగ్గిపోయిందా? మూఢత్వం కాన్స్టిట్యూషన్ చెప్తుంది, ఇంచు తగ్గిపోయిందా? క్రమంగా మూఢత్వాన్ని తగ్గించండి అని, మద్యపాన నిషేధాన్ని పెట్టండి అని ఉంది. ఎక్కడ మన రాజ్యాంగ ఆ స్పిరిట్ ను కాపాడుతున్నాం? అవి కాపాడనంత వరకు తగ్గిపోవటం అనేది ఉండదు. ఇప్పుడు మీరు అన్నారు అధికారంలో లేదు అన్నారు. అధికారంలో దీనికేంది అధికారం అన్నారు. ఎక్కడుంది? అధికారంలో లేదుగా. మావోయిస్టు పార్టీ అధికారంలో ఎక్కడుంది? ప్రజలు పోరాడుతున్నారు అధికారం కోసం, అది సుదీర్ఘమైన కళ. ఇవాళ అయితే లేదు కదా. అసలు వీళ్ళు అధికారం కోసం ఎక్కడ, మీకు ఎక్కడ సమస్య ఏంటో చెప్పండి. ప్రజలను చైతన్యం చేసే పనిలో ఉంటే ఉన్నారేమో. సార్ ఒక స్టాటిస్టిక్స్ చదివారు, దాడులన్నీ అంటే దాడులే వాళ్ళ పర్ఫార్మెన్సా? ఈ దాడులు లేవు కదా, వాళ్ళ అధికారంలో లేరు కదా, ఇంకెందుకు మరి ఈ మానవ సృష్టించటము, 2026ను ప్రకటించటం ఇంకెందుకంటే అత్యంత విలువైన నిక్షేపాలు దండకారణ్యం అడవిలో నిండుగా ఉన్నాయి. ఆ దండకారణ్యంలో అడవిలో ఉన్న ఆ నిక్షేపాలను కార్పొరేట్ శక్తులకు కొల్లగొట్టి పంపించాలి. 104 MOAలు సిద్ధంగా ఉన్నాయి భారత ప్రభుత్వం దగ్గర. 650 క్యాంపులు పెట్టిండ్రు కేవలం బస్తర్ రీజియన్ లో. లక్షలాది పారామిలిటరీ బలగాలు, కోబ్రాలు, సిఆర్పిఎఫ్లు అంత అవసరమా? అది అత్యంత తీవ్రమైందా? వాళ్ళందరినీ దింపి ఒకవైపు మొత్తం వాళ్ళని ఖాళీ చేయించాలి. ఎందుకు చేస్తున్నారో దాన్నే వివరిస్తున్నాను. ఎందుకు చేస్తున్నారంటే అక్కడ ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపద మేము ఎకనామిక్స్ లో చెప్తాం, తీసి నువ్వు తయారు చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి ఎక్స్చేకర్కు ఫారిన్ ఎక్స్చేంజ్ రావాలి. అట్లా కాదుగా. ఆ నార్కర్నూలు జిల్లా మైలారం గుట్ట ఉంది, ఆ గుట్టను తవ్వుకపోతున్నాడు ఓ కాంట్రాక్టర్ వచ్చి. ఆ గుట్టల కింద, ఆ గుట్టల కడుపులో ఉన్న క్వార్జ్ ఉంది, ఆ క్వార్జ్ను తవ్వుకుపోయి చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు.
అది ఆయన కోసమే లాభాలు, దేశం కోసమా అది? ఈ దేశంలో దండకార్యంలో ఉన్న సంపద మీరు ఎందుకు చేస్తున్నారంటే ఏదో మావోయిస్టులు అంటే లేకపోతే ఆదివాసీలు అంటే కోపం ఆగ్రహం కాదు భారత ప్రభుత్వానికి. అవి తోకపోవటానికి అడ్డంగా ఉన్నారు ఈ రెండు వర్గాలని, ఆ రెండు వర్గాలను చంపేస్తున్నది. ఇది ఎట్లా? అది విధ్వంసకరమైన అభివృద్ధి నమూనా కదా. ఎంత పర్యావరణం దెబ్బతింటది. అస్దేవని మీరు వినుంటారు, లక్షలాది చెట్లను ఆదాని అంబానీలు నరికేసి అక్కడ ప్రాజెక్టు పెడతారట. నీకు రేపు భారత సమాజానికి ఆక్సిజన్ కూడా దొరకదు. మొత్తం బొందల గడ్డ తయారైతుంది. నల్లమల అడవి కడుపులో యురేనియం నిల్వలు ఉన్నాయట. అవి ఎక్కడో డీబ్రీస్ కంపెనీకి అక్కడ ఉన్నాయట. అవన్నీ వాడు ఎత్తుకుపోవాలంట. ఈ మనం నల్లమల అడవి అంతా పోవాలంట, చెంచులంతా విస్థాపన జరగాలంట. అప్పుడు అది తవ్వుకపోతారట. నల్లమలనే కాకుండా మొత్తం మన ఉత్తర భారతదేశంలో ఉన్న అడవి ప్రాంతానంతటిని ఆదివాసులను ఖాళీ చేయించాలి. వాళ్ళు ఖాళీ చేయాలి. వాళ్ళకు అండగా ఉన్న మావోయిస్టులను చంపాలి, బొందల గట్ట తయారు చేయాలి, దాన్ని తవ్వాలి, పర్యావరణాన్ని నాశనం చేయాలి, జీవితాన్ని నాశనం చేసి అందులో ఉన్న ఖనిజ సంపద తీసుకెళ్లటం కోసం మాత్రమే ఈ మారణ హోమం సృష్టిస్తున్నారు. వెంటనే ఆపాలి. పౌర సమాజం, మేధావి వర్గం ఈ మారణ హోమాన్ని ఆపటం కోసం మనం ఏమైతే చేయగలమో అవి చేయాలని సృజనాత్మకంగా ఆలోచించాలని ఒక విన్నపం చేస్తున్నాం మీ ద్వారా. అదే అంతే, అంటే ఇంతేనండి. అంటే సార్ చెప్తున్నది కూడా అంతే. సార్